ఏ శుభకార్యానికైనా శుభారంభం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అశోక్ రెడ్డి. ఈరోజు మనతో ఎవరున్నారో తెలుసా? సరిగ్గా 40 సంవత్సరాల క్రితం ప్రేమకి, పెళ్ళికి, అలాగే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్కి కొత్త అర్థం చెప్తూ సప్తపది అనే సినిమా రిలీజ్ అయింది. కె విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేసిన ఆ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఆ సినిమాలో తన హావభావాలతో, నాట్యంతో మనల్ని ఎంతోగానో అలరించిన సబితా మేడం ఈరోజు మనతో ఉన్నారు. ఆ సినిమాలో హీరోయిన్గా మీ అందరికీ అంటే ఆ ఒక్క సినిమాతో మీ అందరూ ఆమెకు ఫ్యాన్ ఉంటారు, మనందరికీ తెలిసింది అది. సో ఆమె ఈరోజు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్కారం అండి. మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆ సప్తపది సినిమా రిలీజ్ అంటే 81లో అయింది, అంటే జూన్ 21కి 40 years. సో ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్స్ టు సుమన్ టీవీ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు బీ విత్ యూ ఆల్. అండ్ దెన్ 40 సంవత్సరాల తర్వాత నేను చేసింది ఒకటే సినిమా, కాకపోతే ఆ గోల్డెన్ మూమెంట్స్, గోల్డెన్ మెమరీస్ అవి, మర్చిపోలేని మెమరీస్ అవి. సో సినిమా సప్తపది అంటే 7th. అసలు ఆ సినిమా అవకాశం ఎలా వచ్చింది మనకు? అంటే యాక్ట్రెస్ అవుదాం అనుకున్నారా లేదా? అసలు ఎలా వచ్చింది అవకాశం చెప్పండి. అంటే యాక్ట్రెస్ అవ్వాలని అవ్వలేదు. ఓకే. కాకపోతే చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇంట్రెస్ట్. మా సిస్టర్ సంపత్ కుమార్ అని ఒక ఫేమస్ డాన్స్ మాస్టర్ ఉండేవారు ఓకే. విజయనగరంలో. ఆయన స్టూడెంట్. మా చిన్నప్పుడు తను డాన్స్ చేయడం గుర్తు అనమాట. ఓకే. తర్వాత కొన్నేళ్ల తర్వాత మా ఫాదర్ హైదరాబాద్ వచ్చేసారు. వచ్చేసిన తర్వాత చాలా ఏళ్ళు మాకు డాన్స్ అంటే ఇంట్రెస్ట్, కాకపోతే వి డోంట్ నో ఎనీథింగ్. ఈవెన్చువల్లీ ఒకరోజేమో ఉమారామారావు గారని మా డాన్స్ టీచర్ ఆవిడ. ఓకే. సో ఆవిడ ఏం చేశారంటే, ఆవిడ మా ఇంటికి వచ్చారు, మా ఫాదర్ ఫ్రెండ్ వైఫ్ ఆవిడ. ఓకే. ఒకసారి మా ఇంటికి డిన్నర్కి వచ్చారు. మమ్మల్ని అందరినీ చూసి, అయ్యో ఈ పిల్లలందరూ, ఆడపిల్లలు ఇంతమంది ఉన్నారు, వాళ్ళని డాన్స్కి పంపించండి అని అన్నారు. ఓకే. సో అట్లా డాన్స్ నేర్చుకోవడం మొదలైంది. ఎంతమంది అమ్మా మీరు మొత్తం? మేము మొత్తం 5 ఓకే. 2 elder sisters, 2 younger brothers to me. నేను మధ్యలో ఉంటాను. అందరికి డాన్స్ అంటే ఇష్టం? మీ ముగ్గురు? లేదు, నాకు మా ఇంకో సిస్టర్ డాన్స్ నేర్చుకున్నారు. ఆవిడ నేర్చుకున్నారు. ఆవిడే నాకు యాక్చువల్లీ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ నేర్పించింది ఆవిడే. చిన్నప్పుడు డాన్స్ నేర్చుకునేటప్పుడు అప్పుడు ఇలా కాదు, ఇలా చేయాలని ఆవిడ నేర్పించారు. తర్వాత ఈవెన్చువల్లీ ఆవిడ మా సిస్టర్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చెప్పిన తర్వాత ఉమారామారావు గారు అయితే, ఈ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా చేస్తుంది, ఈ అమ్మాయికి ఇంకా నేర్పించాలనే ఎంతూజియాజం కూడా ఆవిడకి అప్పటి నుంచి బాగా వచ్చేసింది అనమాట. అలా డాన్స్ నేర్చుకోవడం మొదలు పెట్టాను. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్లోని షీ వాజ్ ఎ లెక్చరర్ దేర్. అక్కడ నేర్చుకున్నాను అనమాట. స్టార్ట్ చేశాను నా డాన్సింగ్ కెరియర్. దాని నుంచి సినిమా అవకాశం ఎలా వచ్చిందమ్మా? ఇలాగ అంటే ఈ డాన్స్ చేస్తూ ఉండగా ఉమారామారావు గారి దగ్గరికి విశ్వనాథ్ గారు ఒకసారి వచ్చి అడిగారు అనమాట. ఎప్పుడు అంటే శుభోదయం తీసే టైంలోనే శంకరాభరణం ప్రివ్యూకి దానికి మమ్మల్ని తీసుకెళ్ళిన తర్వాత శుభోదయం టైం అప్పుడు అనుకుంటాను. అప్పుడు మమ్మల్ని ఏమో నేను, నా ఫ్రెండ్ ఇంకొక ఆవిడ ఉన్నారు, అలేఖ్య అని, మమ్మల్ని ఇద్దరిని చూపించడం జరిగింది. మా ఫోటోలు పంపించారు విశ్వనాథ్ గారికి. అయితే శుభోదయం కాదు, ఇంకొక డాన్స్ సినిమా తీస్తున్నాం అని చెప్పారు. అప్పుడు డాన్స్ సినిమా తీస్తున్నాం, దానికోసమని అమ్మాయిల ఫోటోలు కావాలంటే మా ఇద్దరిది పంపించడం జరిగింది అనమాట. అదే అప్పటికప్పుడు ఫైనల్ చేయలేదండి. చాలా కష్టం. ఫైనల్ చేయలేదు అప్పుడు, కానీ ఆల్మోస్ట్ 6 months మేబీ 1 year పట్టింది. అంటే శుభోదయం షూటింగ్ అయిపోయింది. షూటింగ్ అయిపోయిన తర్వాత శుభోదయం అప్పుడే ఒకళ్ళ ఇంట్లో డిన్నర్కి వచ్చినప్పుడు మా డాన్స్ అరేంజ్ చేశారు. అది అయిపోయిన తర్వాత శుభోదయం రిలీజ్ అయిన తర్వాత అప్పుడు హీ స్టార్టెడ్ లుకింగ్ అవుట్ ఫర్ ఆల్ డాన్సర్స్. అప్పట్లో ఉన్న డాన్సర్స్ అందరూ దే వర్ రెడీ టు వర్క్ ఫర్ హిమ్, బికాస్ శంకరాభరణం పెద్ద హిట్ అప్పుడు. సో ఆయనకి నెక్స్ట్ డాన్స్ సినిమాలో చేద్దామని చాలామంది డాన్సర్స్ వాళ్ళందరూ
చాలా ఉత్సాహం చూపెట్టారు. ఓకే. మీరు అనుకున్నారా వస్తే బాగుంటుంది అని అనుకున్నారా? ఆ అవకాశం వస్తే బాగుంటుంది, కష్టపడి డ్యాన్స్ నేర్చుకున్నాను, డ్యాన్స్ సినిమా కదా అని అనిపించిందమ్మా అప్పట్లో మీకు? అంటే అప్పుడు అంటే సినిమా అంటే అప్పుడే సినిమా అంటే ఏంటో అనే ఓకే. అప్పట్లో మాకు అంత పెద్ద మా పేరెంట్స్ ఎంకరేజ్ చేయలేదు. మామూలు సినిమాలు అంటే లవకుశ ఇలాంటి సినిమాలు అనమాట, చిన్న చిన్న నర్తనశాల ఇలాంటి సినిమాలు, యశోద కృష్ణ అని చిన్న పిల్లల సినిమాలు ఇలాంటివే చూసాం. వెరీ రేర్, అది కూడా పెద్ద ఆపర్చునిటీ అనమాట ఆ సినిమాలు చూడడం. ఓకే. సో మా పేరెంట్స్ పెద్ద ఎంకరేజ్ చేసేవారు కాదు చదువు, సినిమాలకు వెళ్ళడం. డాన్స్ అంతే. అంతే. డాన్స్కి కూడా బికాస్ ఉమా రామారావు గారు ఉన్నారు, ఉమా ఆంటీ అని గురుగారు పిలుస్తాం మేము. ఆవిడ ఉన్నారు కనుక ఆవిడ దగ్గరికి వెళ్తూ ఉండేవాళ్ళం అనమాట. ఓకే. సో ఈవెన్చువల్లీ జాయిన్ అయిన మా సిస్టర్ వాళ్ళు మానేసారు, నేనే కొంచెం పట్టు వెళ్తూ ఉండేదాన్ని అనమాట. ఓకే. ఇట్ వాజ్ ఏ టఫ్ టైమ్ ఫర్ మీ. స్టార్టింగ్లో ఇట్ వాజ్ టఫ్, ఎందుకంటే 4:30కి నాకు క్లాస్ ఉండేది, 3:30కి నా స్కూల్ అయిపోతుంది, రెండు ఆపోజిట్ డైరెక్షన్స్. ఓకే. ఇంటికి వచ్చి చేంజ్ చేసుకుని అక్కడికి వెళ్ళేసరికి క్లాస్ అయిపోయేది. ఓకే. సో బట్ స్టిల్ సమ్హౌ మేనేజ్డ్ అండ్ దెన్ స్టార్టెడ్ లెర్నింగ్ డాన్స్. ఇనీషియల్గా డాన్స్ నేర్చుకున్న కొత్తల్లో ఒక్కసారి అంటే ఆ జ్యువెలరీ అంతా పెట్టుకుని ఒక ఫోటో తీసుకుంటే చాలు, లేకపోతే ఉమా షీఈ్ అవర్ గాడెస్ అనమాట, టీచర్ కదా, అదే షీఈ్ అవర్, ఆవిడతో ఒక ఫోటో తీసుకుంటే బాగుండు, లేకపోతే ఆ జ్యువెలరీ అంతా పెట్టుకుని ఒక్క ఫోటో తీసుకుంటే చాలు, ఆ సిచ్యువేషన్లో ఉండేదన్నమాట మైండ్. అప్పుడు ఎప్పుడు కూడా ఈ సినిమాలు చేయాలి అవన్నీ ఏం తెలీదు. సో అండ్ ఈవెన్చువల్లీ ఐ నెవర్ న్యూ దట్ ఐ వుడ్ బీ సెలెక్టెడ్ ఫర్ ఎ మూవీ. అంత ఓవర్ ఆస్పిరేషన్స్ ఏమీ లేవు అప్పటికి. అయినా కూడా నేను అనుకునేదాన్ని, నాకు చాలా బాగుంటారు కదా వీళ్ళందరూ, వీళ్ళు ఇంత గ్లామరస్గా ఇంత బాగుంటారు, వాళ్ళని తీసుకుంటారేమో నన్ను తీసుకోరేమో అని ఎప్పుడు నా మీద నాకు అసలు నమ్మకం ఉండేది కదా. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. అండ్ దెన్ అప్పుడు ఏమైందంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా అందరూ నా పేరు రిఫర్ చేయడం జరిగింది. రిఫర్ చేయడం జరిగితే ఒకసారి ఈ అమ్మాయిని చూద్దాం, ఎందుకు అందరు చెప్తున్నారు కదా, మళ్ళీ అప్పుడు చూసారు, ఇంతకు ముందు చూసారు, కానీ ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ వేర్ ఇమీడియట్గా గ్లామరస్గా వెళ్ళి పికప్ చేసే టైప్ లాగా ఉండను నేను. సో అందుకని లైక్ ఎనీ అదర్ గర్ల్ లాగా ఉండేది అనమాట, వెళ్ళడం, డాన్స్ చేయడం, ఇంటికి రావడం, స్కూల్ ఇదే ఉండేది. ఆ స్టేజ్ షోలోనే చూసి అందరు రిఫర్ చేస్తూ ఉండేవారు అనమాట. అలాగా వచ్చింది. ఆయన దగ్గరికి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏమనుకున్నారు, అసలు ఏమనుకున్నారు అమ్మ, దాని గురించి చెప్పమ్మా అనుభవం. మీకు చెప్పాలి. ఆయన నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను, అయితే ఎవరో వచ్చి ఇలాగే తలుపు కొట్టి, ఇది సబిత వాళ్ళు ఇల్లేనా? అవును, నేనే సబితని అన్నా. అంటే విశ్వనాథ్ గారు వస్తారట, ఇవాళ 6 o'clock అలా వస్తారట, చెప్పమని చెప్పారు మీకు అని ఎవరో వచ్చారు. నెక్స్ట్ డే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ మా ప్రయాణం అనమాట. వీ వర్ గోయింగ్ టు మై కజిన్స్ వెడ్డింగ్. అయితే ఐ వాజ్ షాక్డ్, ఏంటి విశ్వనాథ్ గారు రావడం ఏంటి, మా ఇంటికి రావడం ఏంటి, ఐ డిడ్ంట్ నో ఎనీథింగ్. సో ఇమీడియట్గా నాన్నగారికి కాల్ చేసి, అమ్మకి కాల్ చేసి, అమ్మ వాళ్ళు షాపింగ్కి వెళ్ళారు, సో వాళ్ళందరూ అప్పటికప్పుడు వచ్చేసారు. సో మై ఫాదర్ ఈజ్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ అన్నమాట. సో అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత 6 o'clockకి ఐ వాజ్ లిటరలీ షివరింగ్, ఏంటి ఈయన వచ్చి ఏం చేస్తారు అని. బాగా ప్రాక్టీస్ చేశారా మేడం? ఆయన వచ్చేలోపు బాగా రెడీ అవ్వడం, హావభావాలు నేర్చుకోవడం ఇలాంటివి ఉందా? టెన్షన్ ఏం లేదు, వచ్చి ఏం మాట్లాడతారో తెలీదు. ఆయన ఒకటే అడిగారు, నీకు ఇష్టం ఉందా లేదా? నాకు తెలీదు, ఇష్టం ఉందా లేదా తెలీదు. మీ పేరెంట్స్ ముందే అడిగారు, చేస్తావా అమ్మ, ఇష్టం ఉందా లేదా అంటే, అప్పుడు మా మదర్ అన్నారు, కొంచెం భయపడుతుందండి, మీరేమో ఇద్దరు హీరోలు అంటున్నారు అంటే, ఏం పర్వాలేదమ్మా, నీకు ఆ టెన్షన్ నేను ఉన్నా కదా అని అన్నారు. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. నువ్వు స్క్రీన్ టెస్ట్కి రా, స్క్రీన్ టెస్ట్లో అసలు నేను సెలెక్ట్ చేస్తామో లేదో కూడా ఇట్స్ నాట్ కన్ఫర్మ్డ్. అక్కడికి వచ్చి స్క్రీన్ టెస్ట్ అయిన తర్వాత నేను కన్ఫర్మ్ చేయాలి. సో అంటే ఓకే, స్క్రీన్ టెస్ట్ అంటున్నారు కదా, సరే ఒకసారి వెళ్దాం, చెన్నై రమ్మంటున్నారు కదా అని, అట్లా దట్ వాజ్ మై దిస్ థింగ్ అనమాట, స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్ దట్ టైం. 3 days కదా, ఎలాగో హాలిడేస్ అప్పుడు. సరే మ్యారేజ్కి వెళ్తున్నాము అంటే, అది అయిపోయిన తర్వాత రండి, మీకు టికెట్లు అవి పంపించేస్తారు, ఇది అదని. సో పీపుల్ వేర్ ఫాలోయింగ్. ఆయన
అందరు నీ పేరు చెప్తున్నారు, ఏది నా కోసం ఒకసారి చేసి చూపించు అలాంటి ఏం లేవు, డైరెక్ట్ లేదండి, ఆ టెస్ట్లు ఏం పెట్టలేదు, టెస్ట్ ఏం ఇంకా పెట్టలేదు. స్క్రీన్ టెస్ట్ డైరెక్ట్ డైరెక్ట్ స్క్రీన్ టెస్ట్ అంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత శేష్ మాస్టర్ గారు అని, ఆ డాన్స్ మాస్టర్ గారు, ఆయన చేయించేవారు. ఓకే డైరెక్ట్ అక్కడే పెట్టేశారు అనమాట. పెట్టేసి స్టార్టెడ్ విత్ టీచింగ్. ఫస్ట్ నెమలికి నేర్పినతో స్టార్ట్ చేశారు. నేను కొంచెం భయపడ్డాను, ఏంటి నేను నేర్చుకునేది క్లాసికల్ డ్యాన్స్, సెమీ క్లాసికల్ అని భయపడ్డాను. ఓకే సో బట్ స్టిల్ అది నేర్చుకునేది, డాన్సే కదా నేర్చుకునేదాన్ని. పాపం శేష్ మాస్టర్ గారు, కుమారి అని ఆయన అసిస్టెంట్, వీళ్ళిద్దరు దే యూస్ టు గివ్ మీ లాట్ ఆఫ్ కంఫర్ట్స్ అన్నాడు. మా మదర్ వాజ్ దేర్ విత్ మీ. సో విశ్వనాథ్ గారు వచ్చి చూసి వెళ్తూ ఉండేవారు. అసలు ఏం జరుగుతుందో ఏమీ తెలియదు అనమాట. శేష్ మాస్టర్ గారు మెల్లిగా చెప్తూ ఉండేవారు అనమాట, ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుందని. సో టోటలీ బ్లాంక్, ఏమీ తెలియదు అప్పుడు వెళ్ళినప్పుడు. అలా స్క్రీన్ టెస్ట్ అయిపోయింది, సెలెక్ట్ అయ్యారు. ఫస్ట్ లొకేషన్ డే అసలు ఏ సీన్ చేశారు, ఎలా చేశారు, మీకు అనిపించలేదు? ఎప్పుడు యాక్టింగ్ నేర్చుకోలేదు మీరు, ఎక్కడ డాన్స్ మాత్రమే సో నేర్చుకున్నారు? మేము చెన్నై నుంచి విజయవాడ ట్రైన్లో వెళ్ళాం. ఓకే ట్రైన్లో వెళ్తే ఆ రోజు రాత్రి శేష్ మాస్టర్ గారు చెప్పారు, అప్పటి వరకు కూడా మామూలుగా డాన్స్ నేర్చుకుంటున్నాం, డాన్స్ చేస్తున్నాం, ఇంకా రేపటి నుంచి నువ్వు పెద్ద స్టార్ అమ్మా, పీపుల్ విల్ బీ అంటే. అది కూడా అర్థం కాలేదు, అంత పెద్ద స్టార్ ఏమవుతుంది, రియల్గా అంత ఇది ఉంటుందా, ఏం లేదు. సో రేపటి నుంచి నువ్వు స్టార్వి అన్నారు. ఓకే అసలు ఇది అక్కడి నుంచి ఆ రోజు అమరావతికి వచ్చాము. వన్ డే ప్రీవియస్ ఈవినింగ్ అనమాట, వన్ డే రెస్ట్. వెళ్ళిన తర్వాత రెస్ట్, తర్వాత ఆ రోజు ఈవినింగ్ డైరెక్టర్ గారేమో విశ్వనాథ్ గారు తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి అన్ని లొకేషన్స్ అన్నీ చూపెట్టారు. ఇగో ఇవన్నీ చేయించుతున్నాను, నువ్వు ఎలా చేస్తావో ఏంటో అన్నారు. దట్ వాజ్ సార్ అస్సలు భయపడలేదు, యాక్టింగ్ రాదు, చాలా మంది యాక్ట్రెసెస్ అప్పుడే రిజెక్ట్ చేశారు ఆ పాత్ర కోసం, మిమ్మల్ని సెలెక్ట్ చేశారు. సో నాకు యాక్టింగ్ రాదు, కొంచెం భయపడ్డారా మేడం? కొంచెం భయం ఉంటుంది కదా లోపల ఫస్ట్ డే లొకేషన్స్లో. అంటే ఏమీ తెలియని వాళ్ళకి ఏం భయం ఉంటుందండి? నాకే ఏమీ తెలీదు. ద ఓన్లీ థింగ్ ఐ నో ఇస్ డాన్స్. డాన్స్లో అయితే నేర్చుకుని వెళ్ళి ఏం చెప్తే అది చేశాను. యాక్టింగ్ దగ్గరికి వచ్చేసరికి నాకేం తెలీదు. ఆయన చెప్పాలి ఏం చెయ్యాలో, ఎలా చెప్పాలో అని. అంటే నాకు ఆయన కథ చెప్పినప్పుడల్లా నేను ఐ యూస్ టు థింక్ అబౌట్ ఎ నైస్ వెరీ బ్యూటిఫుల్ హీరోయిన్. ఓకే నన్ను నేను ఎప్పుడు ఊహించుకోలేదు, ఎప్పుడు కూడా నేను అక్కడ ప్లేస్లో ఉంటానని ఎప్పుడు ఊహించుకోలేదు. ఎందుకంటే మా సిస్టర్ చాలా అందంగా ఉంది. ఇలా అందమైన వాళ్ళందరినీ అడ్మైర్ చేయడం నాకు చాలా ఇష్టం. మా ఫ్రెండ్ నాతో పాటు నేర్చుకుంది, తను కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండేది. అయితే వీళ్ళు ఇంత బాగున్నారు, వీళ్ళు ఇక్కడ ఫిట్ అవుతారేమో అనుకునేదాన్ని, కానీ నేను అక్కడ ఫిట్ అవుతున్నాను, నేనే చేస్తున్నాను అని ఎప్పుడు అనుకునేదాన్ని కాదు. కానీ సినిమాలో మాత్రం సూపర్ ఉన్నారు. థ్యాంక్ యూ. అది అంటే మన ఇప్పుడు అందం అన్నారా, అందం నాది కాదు, అందం నాది కాదు, మా పేరెంట్స్ ఇచ్చింది. భగవంతుడు మా పేరెంట్స్ ద్వారా నాకు వచ్చింది అందం, నాది అని నేను చెప్పుకోను. దానికి గర్వపడడానికి కూడా లేదు. మా పేరెంట్స్ ఇచ్చారు కనుక నాకు అట్లీస్ట్ అది వచ్చింది. రూపురేఖలు, అందం కూడా అన్న రూపురేఖలు వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. కానీ చాలా ఆ క్యారెక్టర్ అంతా చాలా పద్ధతిగా, కళ్ళతోనే ఎక్కువ హావభావాలు పలికించడం, అది నా అదృష్టం అండి, అది నా అదృష్టం. అలాంటి అంత మంచి రోల్ డైరెక్టర్ గారు నాకు ఇవ్వడం చాలా అదృష్టం. అప్పటికే శంకరాభరణం సూపర్ డూపర్ హిట్, నెక్స్ట్ మీది సూపర్ డూపర్ హిట్. ఆ తర్వాత ఎందుకు మా సినిమాలు ఆపేశారు? సినిమాలు అంటే చెప్పాను కదా, దిస్ వాజ్ ఏ క్లాష్ అనమాట. మా పేరెంట్స్కి ఇక్కడ వచ్చిన తర్వాత అంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా ఇంట్లో చాలా కలకంలో ఉండేది. అమ్మో ఈ అమ్మాయిని తీసుకెళ్ళి వీళ్ళు ఎక్కడో పెట్టేశారు, ఆ అమ్మాయి లైఫ్ ఏమైపోతుంది. సో మా పేరెంట్స్ మీద ప్రెషర్. ఎవరండి పేరెంట్స్ ఎవరు రాలేదా? మా పేరెంట్స్ అక్కడే ఉన్నారండి. మా మదర్ ఆల్వేస్ అట్ ద బ్యాక్ ఆఫ్ ద కెమెరా. ఓకే, షీ వాజ్ ఆల్వేస్ దేర్. ఇక షూటింగ్ ఎన్ని రోజులు జరిగిందమ్మా? షూటింగ్ మొత్తం సప్తపది షూటింగ్ 45 days అండి. 45 days. టోటల్. ఈ 45 days లో విశ్వనాథ్ గారితో ఒక అనుభవం మర్చిపోలేని. అందరం ఫ్యామిలీ లాగా అక్కడే ఉండేవాళ్ళం అండి. అందరం ఫ్యామిలీ లాగా. ఈవెన్ అల్లు రామలింగయ్య గారు, జేవి సోమయాజులు గారు, అందరూ ఒక గెస్ట్ హౌస్ ఉండేది, ఆ గెస్ట్ హౌస్ లో ఉండేవాళ్ళం. సో అందరూ అక్కడే ఉండేవాళ్ళం. ఇట్ వాజ్ లైక్ ఎ ఫ్యామిలీ ఓన్లీ. అల్లు రామలింగ గారి గురించి చెప్పండి అమ్మా, ఆయన మీతో ఏమన్నారు మిమ్మల్ని చూసి? చాలా చాలా సరదా అయిన మన ఎంత అల్లరి పెట్టేసేవారండి అసలు షూటింగ్ లోని. ఎంత నవ్వించేస్తూ ఉండేవారు.
ఒకసారి గురువు గారు అన్నారు, డైరెక్టర్ గారు అన్నారు, ఆ అమ్మాయిని అంతలా నవ్వించకండి, మీరు ఇది సీరియస్ సీన్. సీరియస్ నేనేం అనలేదు, ఊరికే టింగ్ టింగ్ అంటున్నాను అంతే. ఫ్యూ డేస్ 1 or 2 days అనుకుంటా, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్. ఇక సోమయాజుల్ గారు వాట్ ఎన్ యాక్టర్. సోమయాజుల్ గారు ఫస్ట్ టైం చూసినప్పుడు అందరూ ఎలా భయపడ్డారు అంటే, ఇమేజ్ ఆఫ్ శంకరాభరణం, అవును అవును, ఆ భయం నాకు ఉండేది. ఆయన పాప నవ్వుతూ ఇలా చూస్తూ ఉండేవారు. ఫస్ట్ సీన్లో మిమ్మల్ని మీరు ఆయన కలుసుకొని సోమయాజుల్ గారిని కాళ్ళకి నమస్కారం చేయమన్నప్పుడు అసలు ఆ సీన్, ఆ అనుభవం చెప్పాము ఒకసారి. ఆయన ఆశీర్వాదం తీసుకునేటప్పుడు అది చాలా బాగుండేదండి. అంటే ఎందుకంటే ఇమేజ్ లైక్ గురువులాగా అనిపించేది. ఒక అంటే ఆల్రెడీ హీ హ్యాస్ అన్ ఇమేజ్ ఫ్రమ్ శంకరాభరణం. శంకరాభరణంలో ఒక మంచి చాలా విద్వాంసుడు. అవును, అదే దృష్టిలో లైక్ ఎవ్రీవన్ అవుట్ సైడ్ నాకు కూడా అదే దృష్టి ఉండేది. సో అలాగా ఐ యూస్ టు అడ్మైర్ హిమ్. మొత్తం అంటే ఈ షూటింగ్ 45 రోజుల్లో మీకు హార్డ్గా అనిపించిన డే ఏది? అరే ఏంట్రా ఇది అని అనిపించిన డే? ఇప్పుడు టెంపుల్లో డాన్స్ చేస్తున్నాను. టెంపుల్లో ఒకసారి డాన్స్ చేస్తున్నాను అనమాట. చేస్తున్నప్పుడు దట్ వాస్ ఎ డే వేర్ నాకు ఆ రోజు బేసిక్గా కొంచెం ఒంట్లో బాగాలేదు. ఓకే, ఒంట్లో బాగుండకపోతే ఫేస్ అంతా డల్గా ఉండేదన్నమాట. ఎనీవే అది కొంచెం సీరియస్ డాన్సే కదా, పర్వాలేదు, కోపంగా చేయాల్సింది కదా, ఐ కెన్ మేనేజ్ అనుకుని చేశాను. దాని ముందు ఒక డైలాగ్ ఉంది, డైలాగ్ దట్ వాజ్ మై ఫస్ట్ చాలా చిన్న డైలాగ్ అనమాట. ఆ డైలాగ్ ఒకటి చెప్పడానికి అంటే వాళ్ళందరూ సౌండ్ ఇంజనీర్ వాళ్ళందరూ అంటుండారు, మీ వాయిస్ మైక్కి క్యాచ్ అవ్వట్లేదండి, గట్టిగా మాట్లాడాలి మీరు అంటే. నాకు వచ్చేది కాదు అప్పట్లో, కొంచెం మాట బయటకు వచ్చేది కాదనమాట. సో ఆ డైలాగ్ అయిపోయింది. ఆ డైలాగ్ అయిపోయిన తర్వాత ఎందుకు అలా ఉన్నావు అన్నారు డైరెక్టర్ గారు పిలిచి. అంటే నేనేం బాగానే ఉన్నాను అన్నా. అంటే లేదు డల్గా ఉన్నావు నువ్వు అన్నారు. అంటే అమ్మ అప్పుడు చెప్పారు, రాత్రంతా ఒంట్లో బాగాలేదు తనకి అన్నారు. ఓకే, అంటే ఇలా ఇటు అటు చూసి ఎందుకు చెప్పలేదు అన్నారు అనేసి మొత్తం హీ వాస్ సో నైస్, హీ క్యాన్సిల్ ద హోల్ షూటింగ్ దట్ డే. వెళ్ళి పడుకోపో అన్నారు. ఒక ఇమేజ్ ఉంటుంది, మీరు కుండ పట్టుకొని వాటర్లో ఇలా తీస్తున్నప్పుడు ఆయన నవ్వుతూ ఉంటారు విశ్వనాథ్ గారు. ఒక ఫోటో అయితే ఉంది గూగుల్లో, అవునండి, మీరు ఇలా పట్టుకొని నవ్వుతూ ఉంటారు, విశ్వనాథ్ గారు ఇలా చూసి మిమ్మల్ని ఏడిపిస్తున్నట్టుగా ఉంటుంది ఆ పిక్. ఆ అనుభవం చెప్పండి అమ్మా, అసలు ఆ పిక్ ఎలా, దాని వెనకాల? అది రేపల్లి అయ్యేద షూటింగ్ అప్పుడండి. అనగల రాగమై తొలుత వీణులరించి అనలేని రాగమై ఆ పర్టికులర్ ఇది చేస్తున్నాను అనమాట. చేస్తూ ఉంటే ఆ కింద వాటర్లోని ఎండ్ ఇలా వెళ్తుంది. సో అక్కడ చేస్తూ ఉంటే ఆయనేమో ఇంకొంచెం చెయ్యి అని అలా చెప్తున్నారు అనమాట. ఇది కరెక్ట్గా ఉంది, అది ఫోటో. ప్రతి సీన్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేవారు కదా మీకు, మొత్తం ఇట్లా చేయి అని ఆయనే ఫాలో అయిపోయారు కదా మీరు మొత్తం? ఫాలో అవడం ఆయనేనండి. బట్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు నాకు ఒక స్టోరీ చెప్పారనుకోండి, ఆ పర్టికులర్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవారు. చెప్పినప్పుడు నేనేదో ఎక్స్ప్రెషన్ ఇచ్చేదాన్ని, ఓకే ఇలా చేస్తే బాగుంటుందేమో, కొంచెం ఇంకొంచెం చేస్తే బాగుంటుంది అలా అనేవారు అనమాట. అండ్ దెన్ ఇప్పుడు టెంపుల్లోని షీ రివీల్స్ ఎవ్రీథింగ్ టు హర్ హస్బెండ్. ఏం జరిగింది చెప్పు అని అడిగినప్పుడు ఆయన అక్కడి నించుని మొత్తం స్టోరీ లైక్ అదంతా చెప్తుండేది. ఇది ఇలాగ జరిగింది, ఇది ఇలా జరిగింది, నువ్వు చెప్పాలి, ఇది చెప్పానని చెప్తున్నావు, ఇలా ఓన్లీ కళ్ళ ఎక్స్ప్రెషన్స్కి ఆయన చెప్తుండేవారు అనమాట. ఆయన వెనక నుంచి అదంతా చెప్తూ ఉంటే మన కళ్ళ ఎక్స్ప్రెషన్స్, డామ్ మెమరీస్ అవన్నీ. బ్యూటిఫుల్ మెమరీస్. అండ్ ఇంకొక మెమరీ ఏంటంటే, అతను నీళ్ళల్లో స్నానం చేయించి చెరువులోంచి బయటికి తీసుకొస్తారు కదా, టెంపుల్లోకి తీసుకొచ్చిన టైం అప్పుడు చూడాలి. టెంపుల్లో ఏమైందంటే ఆ రోజు చాలా రష్ ఉంది. అంటే షూటింగ్ చూడడానికి చాలా మంది వచ్చారు. అంత తడిపోయి మంచి చల్ల గాలి వస్తుంటే, చలి అనమాట, విపరీతమైన చలి. ఇలాగ ఎండిపోతూ ఉంటే ఇలా వేసేస్తున్నారు, నీళ్ళు వేసేస్తున్నారు. దట్ వాజ్ వన్ సీన్ వేర్
అట్లా ఇప్పుడు షూటింగ్ కి పరిగెట్టుకెళ్ళి ఎండలో నించోవడం అదంతా జరిగేది. ఓకే, షూటింగ్ కి అంతమంది వచ్చారనగానే ఒకటి గుర్తొస్తుందమ్మా, మీరు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, నేను కార్ వెళ్తుంటే అందరూ ఆపేసి కార్ నుంచి బయటికి లాగారు, ఆ సిచ్యువేషన్ కూడా ఒకసారి అది కూడా పంచుకున్నాము ఒకసారి. ఏం జరిగింది? అంటే అప్పుడు ఏమైందంటే ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ ఓకే, అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోతే డైరెక్టర్ గారేమో ఏదో నా కాస్ట్యూమ్లోనే ఏదోనో హీ డింట్ లైక్ సంథింగ్, హీ సెడ్ గో అండ్ కరెక్ట్ ఇట్ అండ్ కమ్. అందుకని నేను రూమ్లోనే ఉండిపోయాను. అయితే వీళ్ళందరూ ఆ హీరోయిన్, కొత్త హీరోయిన్ ఎవరో చూద్దాం చాలామంది వచ్చేసారు. అప్పుడు ఓకే, వచ్చారు, మేము ఎక్కడ ఉన్నామో కూడా తెలుసు. అప్పట్లో ఏమీ క్యారవాన్లు ఇవన్నీ కూడా ఉండే కాదు, క్యారవాన్ కాదు అసలు. ఆ గెస్ట్ హౌస్ కూడా ఎలా ఉండేదంటే జస్ట్ ద గెస్ట్ హౌస్, దాని చుట్టూ పారాపెట్ వాళ్ళు అవి ఏం లేవు అనమాట. గెస్ట్ హౌస్ వాజ్ ఫేసింగ్ కృష్ణా రివర్. ఓకే, అయితే అందరూ వచ్చేసారు. వచ్చేస్తే అప్పుడు ఏమైందంటే వీళ్ళు ఎవరో ఈ యూనిట్లో వాళ్ళే ఎవరో ఏం చేశారంటే, ఫస్ట్ డే కదా మాకు తెలియదు, మీరు తలుపులు వేసుకుని ఉండండి మేము చెప్పే వరకు తీయొద్దు అన్నారు. యూనిట్ వాళ్ళే ఏం చేశారంటే, ఇంకొక ఆవిడ వెళ్తూ ఉంటే, ఇంకొక ఆవిడ టెంపుల్లో పువ్వులు అమ్ముతూ ఉంటారు ఒక ఆవిడ వెళ్తూ ఉంటే అదిగో హీరోయిన్ వెళ్ళిపోతుంది అన్నారు. పాపం వీళ్ళందరూ అక్కడి నుంచి ఆ కారు వెనకాల పరిగెత్తారు టెంపుల్ వరకు. సో అది కోపం వచ్చింది. ఐ థింక్ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు కాదని తెలిసింది. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నన్ను కార్లో కూర్చోబెట్టి పంపించారు అనమాట. ఆ కార్లో కూర్చోబెట్టి, అంటే నేను కార్లో వెళ్తున్న టైంకి వీళ్ళందరూ అక్కడ వెయిట్ చేశారు. వాళ్ళకి కోపం వచ్చినట్టుంది, రాని చూసుకున్నా రాని అని. అది నేను అక్కడ దిగంగానే వీళ్ళేమో లోపల తలుపులోని, అంటే డోర్ తెరిచి ఉంది, లోపల చేసి బయటికి లాగుదామని చూశాను అనమాట. అప్పుడు వీవర్ స్కేర్డ్. ఈ లోపల పోలీసు వాళ్ళు వచ్చి బాగా లాఠీతో వాళ్ళని కొట్టడం, అది ఐ ఫీల్ అప్పుడు చాలా భయం వేసేసింది నాకు. ఇంత జరిగింది. సో మొత్తానికి 40 years అయిపోయింది, సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అసలు మీ ఉద్దేశం అంటమ్మా, చెప్పండి దాని గురించి. ఇట్స్ వండర్ఫుల్ మూవీ అండి. అంటే ఇలాంటి మూవీ ఎప్పుడు రాదనుకుంటా ఇంకా. ఓకే, ఎవరికి ఇంత మంచి అవకాశం కూడా వస్తుందా రాదా అన్న కూడా డౌటే నాకు. అంటే ఇట్స్ ఎ డ్రీమ్ రోల్ ఫర్ ఎవ్రీ డాన్సర్. అంత మంచి, అంటే క్లాసికల్ డాన్సెస్ ఉండి అలాంటి పిక్చర్ రావాలంటే కూడా కష్టం. ఈ రోజుల్లో ఇంకా కష్టం. ఈ రోజుల్లో అసలు అది ఎక్స్పెక్ట్ కూడా చేయలేమేమో. సప్తపది మళ్ళీ ఈ రోజుల్లో తీస్తే ఏ హీరోయిన్ సూట్ అయింది అంటారమ్మా? సినిమాలు చూస్తే నేనైతే ఊహించుకుంటాను ఎవరు అంటే ఒక మంచి అమ్మాయిని, ఒక చిన్న అమ్మాయి, అందమైన అమ్మాయి, ఏ న్యూ ఫేస్, యంగ్ డాన్సర్, న్యూ ఫేస్. చాలా మంది అందమైన పిల్లలు ఉన్నారు, చాలా బాగా డాన్స్ చేసేవాళ్ళు. కేవి మహాదేవన్ గారు మహానుభావులు, మంచి పాటలు ఇచ్చారు. ఎంత వేటూరు సుందరరామూర్తి గారు ఎంత బాగా రాశారండి. కేవి మహాదేవన్ గారు, వీళ్ళందరూ దిగ్గజాలు. నిజం చెప్పాలంటే వీళ్ళందరూ దిగ్గజాలే. తర్వాత జానకి గారు, ఆవిడ పాడిన గోవులు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల గారు, వీళ్ళందరూ అసలు ఇట్స్ నిజంగా నా అదృష్టం. ఇంతమంది పెద్ద యాక్టర్స్ తోటి, తర్వాత పెద్దవాళ్ళతోటి పరిచయం అయ్యి, నిజంగా ఐ ఫీల్ గ్రేట్. ఈ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఏదైతే ఉందో 40 సంవత్సరాల క్రితమే అద్భుతమైన ఆలోచన తీసుకొచ్చి, అప్పుడు చాలా మంది వ్యతిరేకిస్తారు, ఇప్పుడు కొంచెం తక్కువైనా అప్పుడు ఎక్కువ. అసలు ఈ సినిమాని కూడా చాలా కాంట్రవర్షియల్ సినిమా అన్నట్టుగా కూడా చాలా మంది చూస్తారు, కానీ చాలా డీసెంట్ గా డీల్ చేశారు మనకి విశ్వనాథ్ గారు. అప్పట్లో ఇట్స్ కాంట్రవర్షియల్ సినిమా అండి, చాలా. అంటే 40 years బ్యాక్ కి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయింది, సిచ్యువేషన్ చేంజ్ అయింది. మీరేమంటారు ప్రేమ గురించి? అంటే ఆ ఏజ్ లో తెలిసి తెలియని వయసులో అది వాళ్ళు రియల్గా మేము ఉండగలం అనుకుంటారు. కొన్ని రోజుల తర్వాత ఆ డిఫరెన్సెస్ ఏమైనా వస్తే తట్టుకొని ఉండగలిగితే బాగుంటుంది, ఉండలేకపోతే ఇట్స్ అ ఫెయిల్యూర్. ఇక మీ బయోగ్రఫీ గురించి మాట్లాడుకుందాం. మీరు ఎక్కడ పుట్టారు, దాని గురించి చెప్పండి. ఎక్కడ పెరిగారు, ఎంతవరకు చదువుకున్నారు, దీని గురించి చెప్పండి. నేను పుట్టి పెరగడం అంతా హైదరాబాద్ అండి. ఓకే, హైదరాబాద్ ముందు డాడీ ఇక్కడికి వచ్చేసారు. అప్పుడు ఇక్కడ ఉన్నారు. తర్వాత హీ వాజ్ ట్రాన్స్ఫర్ టు వైజాగ్ అండ్ విజయనగరం. అక్కడ కొన్ని రోజులు ఉండి తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చేసారు. హైదరాబాద్ వచ్చేసి పర్మనెంట్గా ఇక్కడే ఉన్నాము. ఇంకా అక్కడి నుంచి నా ఎడ్యుకేషన్ అక్కడే. ఎంతవరకు చదువుకున్నారమ్మా మీరు? నేను ఎంఏ ఎకనామిక్స్ చేశానండి, ఎంఏ డాన్స్ చేశాను.
తర్వాత కంప్యూటర్ సైన్స్లో చేశాను, ఓకే. జాబ్ చేశాను కంప్యూటర్స్ దీంట్లో, ఇంకా సినిమా అయిపోయిన ప్రాజెక్ట్ తర్వాత మేనేజర్గా ఆ చేశాను. సినిమా ఒకటి పూర్తి అయిపోయింది. అప్పుడు మీరు ఎంత వయసు మా మీకు? ఏం చదువుతున్నారు అప్పుడు మీరు సప్తపది అప్పుడు? నేను సప్తపది అప్పుడు అప్పుడే ఇంటర్మీడియట్. అసలు ఎందుకు ఆపేశారమ్మా సినిమాలు? ఇందాక అడిగిన క్వశ్చన్, అసలు ఎందుకు మూవీస్? అందరూ ఆ ప్రజలు ఎంతోగా ఆదరించారు మిమ్మల్ని, మీకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు ఒక ఆ సినిమాతో నిజంగా. అదే అంటే ఇప్పుడు అప్పట్లో వచ్చిన డాన్స్ మూవీస్ అన్నిటికీ ఆఫర్స్ వచ్చాయి నాకు, వచ్చాయి. కాకపోతే మా పేరెంట్స్ వేర్ లైక్ ఒకటే అనుకున్నారు వాళ్ళు, సక్సెస్ అవుతే పర్వాలేదు, సక్సెస్ అవ్వకపోతే యుల్ బి నువ్వేర్, ఐదర్ బయట తిరగలేవు ఇంట్లో ఉండలేవు టైప్లో ఉంటుంది. అంటే ప్రతి రోల్ యాక్సెప్ట్ చేసేస్తే, అదే కొంచెం డీసెంట్ రోల్ చేస్తే పర్వాలేదు, కొంచెం అటు ఇటుగా చేస్తే పేరెంట్స్కి కొంచెం భయం ఉండేది. నువ్వు బయటకు వెళ్ళగలవా, బయట తిరగగలవా, లేదా మేము ఉంటే లేకపోతే వాట్ విల్ హ్యాపెన్ టు యూ అన్న టైప్లో భయం వేసేది వాళ్ళకి. అంటే దే హ్యాడ్ ఇంటర్నల్ ప్రెషర్ ఆల్సో, ఫ్యామిలీ ప్రెషర్స్ కూడా ఉండే. అయ్యో అమ్మాయిని పంపించేశారు, ఆ అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుందో అని ప్రెషర్ కూడా వాళ్ళు దే టుక్ ఏ స్టెప్ వేర్ విశ్వనాథ్ గారు ఆయన అంతటా ఆయన వచ్చి అంత అష్యూరెన్స్ ఇచ్చి చేయించారు కనుక దట్ వాజ్ ఎ వెరీ వెరీ నీట్ మూవీ. నిజం చెప్పాలంటే ఆయనకి చేతులేదు దండం పెట్టచ్చు, అలాంటి మూవీ తీసి సక్సెస్ చేశారంటే. పేరెంట్స్కి ప్రెషర్ ఉంటుంది, మిమ్మల్ని తీసుకెళ్ళడం ఇష్టం లేదు, బట్ మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా, నీకు ఇష్టమైనది ఒకటి ఉంటుంది కదా, మీ ఇష్టం అనేది. అంటే పర్సనల్గా ఐ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డాన్స్ అండి అప్పట్లోనే. డాన్స్ ప్రోగ్రామ్స్, దట్ వాజ్ మై ప్యాషన్ అండ్ ఇంట్రెస్ట్. అండ్ దెన్ పక్క నుంచి చదువుకుంటున్నాను, సో అది కంటిన్యూ చేశాను. కానీ ఇది ఈ సక్సెస్ అనేది డింట్ కమ్ టు మై హెడ్. ఏం జాబ్ చేశారు? ఫస్ట్ జాబ్ ఏంటి? నేను యుఎస్లో కొన్ని రోజులు వర్క్ చేశానండి. తర్వాత డైరెక్ట్ జాబ్ చేశానండి, డైరెక్ట్ జాబ్ చేశాను. ఇక్కడ కొన్ని రోజులు వర్క్ చేశాక, అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత నాకు, అంటే పిల్లలు పుట్టిన తర్వాత వాట్ హ్యాపెండ్ వాజ్ ఈ డాన్స్ ప్రోగ్రామ్స్ అవి చాలా ఇస్తూ ఉండేదాన్ని. సో ఇట్ వాజ్ లైక్ కంటిన్యూస్గా వెళ్ళిపోతూ ఉంటే పిల్లల్ని మిస్ అవ్వడం అది అవుతూ ఉండే. దట్ ఈస్ ద ఏజ్ వేర్ దే రిక్వైర్ ద పేరెంట్స్ టు బీ విత్ దెమ్. సో అందుకని దెన్ ఐ థాట్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్ విచ్ నన్ను కూడా నేను కూడా ఆక్యుపై అవ్వాలి, ప్లస్ వాళ్ళ టైంకి వాళ్ళకి ఐ షుడ్ బి అవైలబుల్ అని. అందుకని ఐ స్విచ్డ్ ఓవర్ టు దిస్ జాబ్స్ అండ్ స్టార్టెడ్ వర్కింగ్. అంటే వాట్ ఎవర్ కెరియర్ ఐ హ్యావ్ టేకెన్ త్రూ మై లైఫ్, ఐఎమ్ వెరీ హ్యాపీ, సాటిస్ఫైడ్. మీరు డాన్స్ ఫీల్డ్ అనండి, సూపర్ సక్సెస్, ఐఎమ్ హ్యాపీ, ఐ హ్యాడ్ మై పీస్ ఆఫ్ కేక్. అండ్ నేను వెంపటి చిన్న సత్యం గారి దగ్గర, అంత పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరే నేను చేశాను. ఉమా రామారావు గారి దగ్గర, వెంపటి చిన్న సత్యం గారి, తర్వాత పశుమర్తి రామలింగ శాస్త్రి అని, ఆయన వీళ్ళ దగ్గరే, పెద్దవాళ్ళ దగ్గరే చేశాను. సో దట్ ఐ వాజ్ వెరీ బిజీ విత్ మై డాన్స్ ప్రోగ్రామ్స్, నాట్ దట్ ఐఎమ్ నాట్ బిజీ. దాని తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత సో ఓకే, దిస్ ఈస్ అ డిఫరెంట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ అండ్ లెట్ మీ ఎంజాయ్ దట్ లైఫ్ ఆల్సో. ఆఫ్టర్ టేకింగ్ అప్ I have to enjoy that also. And my husband గురించి ఎంతమంది పిల్లలు, దాని గురించి చెప్పమ్మా. My husband is a retired scientist from IICT. Okay. 3 children, ఒక అబ్బాయి అండ్ 2 twin daughters. ఇండస్ట్రీకి ఎవరైనా ఇంట్రెస్ట్ చూపించారా? ముగ్గురులో ఇండస్ట్రీలో లేరు వాళ్ళు. కాకపోతే మా సన్ ఇన్ లా హీఈస్ ఇంటూ మ్యూజిక్ డైరెక్షన్ సైడ్, మ్యూజిక్ సైడ్. ఇక్కడ మన తెలుగులో ఇప్పుడు కొన్ని మూవీస్ చేస్తున్నారు. ఇంతకు ముందేమో Z5లో వచ్చింది లూజర్ అని ఒక సిరీస్, వెబ్ సిరీస్ వచ్చింది, దాంట్లో హీ వాజ్ ద మ్యూజిక్ డైరెక్టర్. సప్తపది గురించి ఒక క్వశ్చన్ మర్చిపోయామ్మా. మన హీరోలు గిరీష్ గారు కానీ రవికాంత్ గారు కానీ వాళ్ళిద్దరి గురించి చెప్పండి అమ్మా, వాళ్ళతో మీ అనుభవాలు. మీకు ఒక సీక్రెట్ ఏంటంటే, ఆ సినిమా చేస్తున్నప్పుడు హీరో హీరోయిన్లు మాట్లాడుకునేవారు కాదు ఆఫ్ స్క్రీన్. అంటే ఆఫ్ స్క్రీన్ అంటే వీఆర్ ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం, కానీ పెద్దగా అంటే ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. నేను ఎక్కువ మాట్లాడే టైప్ కాదు. సో వాళ్ళు కూడా కొంచెం దూరంగా ఉండేవారు, వాళ్ళు ఎక్కువ మాట్లాడేవారు కాదు. అమ్ముండేది కదా,
ఇట్ వాజ్ లైక్ నాది కొంచెము ఏంటంటే డైరెక్టర్ గారు తర్వాత మా మదరు మా ఫాదరు అవన్నీ కొంచెం నేను మాట్లాడకపోవడం అవన్నీ కొంచెం షీల్డ్స్ అన్నీ ఉండేవి. బట్ ఆల్ సైడ్ అండ్ డన్ మాట్లాడుతూ ఉండేవాళ్ళం, మామూలుగా మాట్లాడుతూ ఉండేవాళ్ళం. తర్వాత హీస్ రీసెంట్గా వాళ్ళని కలవడం జరిగింది, చాలా రోజుల తర్వాత గిరీష్ గారిని కలవడం జరిగింది. అప్పుడేం మాట్లాడుకున్నాను? అప్పుడా సినిమా షూటింగ్ గురించే మాట్లాడుకున్నాం. సినిమా షూటింగ్ గురించి మాట్లాడుకున్నాం. అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది, అవన్నీ మాట్లాడుకున్నాం. తర్వాత ఏమో వాళ్ళ అబ్బాయి పెద్ద యాక్టరు, సో రఘువరన్ బీటెక్ లో విలన్ క్యారెక్టర్. రవికాంత్ గారి గురించి ఎప్పుడైనా కలిసారా? మళ్ళీ రవికాంత్ గారిని కలవలేదండి. ఈ మధ్యనే ఆయన కాంటాక్ట్ దొరికింది, ఆయనతో ఫోన్లో మాట్లాడడం జరిగింది. సో ఆయన ఊళ్ళో ఉన్నారు అమలాపురం దగ్గర. తర్వాత జానకి గారిని, డబ్బింగ్ జానకి గారు అంటే మా అత్తగారి కింద సార్, ఆవిడని మీట్ అయ్యాను ఈ మధ్య మీట్ అయ్యాను. తర్వాత నా అదృష్టం లెజెండ్స్ లైక్ ఎస్ జానకి గారు, తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, పాపం ఐ మీన్ ఐ రియలీ ఫీల్ బ్యాడ్. లిటరల్గా ఆయన అన్నయ్య గారు లాగానండి. పాపం చాలా అసలు కనపడినప్పుడల్లా చాలా అభిమానంగా చూసేవారు. సినిమాలు చూస్తుంటారమ్మా మీరు? ఇప్పుడు చూస్తానండి, అన్ని సినిమాలు చూస్తాను. ఎలాంటి సినిమాలు ఎక్కువగా ఇష్టం మీకు? నాకంటే కొంచెం సాఫ్ట్గా ఉండే మూవీస్ ఇష్టం. రీసెంట్గా సాఫ్ట్గా అనిపించిన సినిమా ఏంటి మేడం మీకు? ఇప్పుడు సాఫ్ట్ అని చెప్పాను, మళ్ళీ అట్ ద సేమ్ టైం కొంచెం బాగ్మతి ఇలాంటి సినిమాలు కూడా చూస్తాను. కొంచెం జోక్స్ ఎక్కువ ఉంటే ఐ లైక్ దెమ్ అండి. సో రీసెంట్గా అలా ఎంజాయ్ చేసిన సినిమా ఏది? అలా వైకుంఠపురం. అంటే అన్ని సినిమాలు చూస్తానండి, అన్ని. ఇష్టమైన హీరో ఎవరైనా ఉన్నారా? నా ప్రకారంగా నేను సినిమా చూసేది ఎలా చూస్తానంటే, వీళ్ళు ఆ సినిమాలో ఈ హీరో ఇష్టము, ఆ హీరోయిన్ ఇష్టము అలాగేం ఉండదు నాకు. ఆ టైం అప్పుడు లైక్ ఓ బేబీ ఏదో వచ్చింది కదా, సమంత గారు, ఆవిడ సమంత గారు, తర్వాత లక్ష్మి గారు, వీళ్ళందరూ ఎంత బాగా వాళ్ళ యాక్టింగ్ ఎక్కువ చూస్తా, కానీ వాళ్ళు పలానా వాళ్ళు అని నేను అలాగే చాలా ఎంజాయ్ చేస్తాను. అంటే మోస్ట్లీ నాకు నచ్చేవన్నీ ఓల్డ్ సినిమాలు. లైక్ డాన్స్ నేర్చుకున్నాను కనుక నాకు డాన్స్ సినిమాలు ఎక్కువ, అవి ఎక్కువ చూస్తూ ఉంటాను అనమాట. ఎల్ విజయలక్ష్మి, తర్వాత కమలా లక్ష్మణ్, వీళ్ళందరూ నా ఫేవరెట్. రీసెంట్ టైమ్స్ లో మన విశ్వనాథ్ గారిని కలిసారా ఒకసారి? కలుస్తూ ఉంటానండి రీసెంట్గా. మీరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని కూడా విన్నాం. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్న కన్నా లైక్ మా కోడలు వాళ్ళ ఇంట్లో అమ్మాయి, విశ్వనాథ్ గారి ఇంట్లో అమ్మాయి, మనవరాలు. అప్పటి నుంచి 40 సంవత్సరాల నుంచి అలా ట్రావెల్ అవుతూ వచ్చి చివరికి మీ అబ్బాయికే వాళ్ళ ఇంట్లో అమ్మాయిని చేసుకున్నారనమాట. ఎలా అనిపిస్తుందమ్మా? ఒక మంచి కుటుంబం, ఇంకొక మంచి కుటుంబం, చాలా మంచి. అసలు మీరు చెప్పాలంటే నాకు ఎంత పయస్ ఫీలింగ్ అనమాట. ఆ ఇంట్లోకి వెళ్తే కూడా ఒక రకమైన పయస్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. మీరు అంటే వాళ్ళ రిలేషన్షిప్ కూడా, వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్షిప్ కూడా చాలా నచ్చుతుంది నాకు. ఇలా ఉండాలి, ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి, ఇలా నేర్చుకోవాలి, అవన్నీ ఆ పద్ధతులు అంటే ఇలా నేర్చుకోవాలి, అలా చాలా పద్ధతిగా ఉంటుంది. ఇప్పటివరకు ఎన్నిసార్లు చూసుంటావమ్మా సప్తపది సినిమాని? నేను చాలాసార్లు చూశానండి. నా అదృష్టం ఏంటంటే విశ్వనాథ్ గారితో కూర్చొని పక్కన కూర్చొని సినిమా చూడడం అదృష్టం. స్టార్టింగ్ లోనా రీసెంట్ టైమ్స్ లోనా? రీసెంట్గా ఓకే. పిలిచి కూర్చోబెట్టి నేను సినిమా చూద్దాం అని కూర్చోబెట్టి ఇద్దరం కలిసి చూసాం. మీకు పెళ్ళైన తర్వాత అయినా మీ హస్బెండ్ గారిని అడగలేదమ్మా నేను సినిమాల్లో యాక్ట్ చేస్తాను ఏమైనా అవకాశం? వాళ్ళకి ఇష్టమేనండి, వాళ్ళు దే నెవర్ సెడ్ నో టు ఇట్. ఇట్ వాజ్ మై చాయిస్. అంటే నేను ఒకసారి అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకా దాని గురించి ఆలోచించలేదు. మంచి సీరియల్ ఏమన్నా మంచి అవకాశం వస్తే చేస్తారమ్మా? ఇప్పుడు యాక్టింగ్ ఇప్పుడు చేయాలని ఉందా? కొడుకులందరూ సెటిల్ అయిపోయారు, మీరు ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయారు, ఆల్మోస్ట్ రిటైర్డ్ అయిపోయారు, హ్యాపీగా ఇంట్లో. మంచి అవకాశం వస్తే చూద్దాంలేండి, తప్పకుండా చేయొచ్చు. ఓకే. ఎలాంటి పాత్ర చేయాలని ఉందమ్మా మళ్ళీ మీకు? అలాగేమీ లేదండి. అంటే ఇప్పుడు నేను యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను ఇదే పాత్ర చేస్తాను, ఇలాగే ఉంటాను, అలాగే ఉంటాను అని అంటే దేర్ ఇస్ నో స్కోప్. ఇప్పుడు డాన్స్లో కూడాను నేను ఈ పర్టికులర్ ఈ డాన్సే చేస్తాను, మిగతావి చేయను అంటే దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ మీ టు డెవలప్.
అభినయం చేయాలి, నృత్యం చేయాలి, నాట్యం చేయాలి, అన్నీ చేయాలి. సో అదండి, అది చేయాల్సిందే. చేస్తారంట మేడం గారు. ఏదో మంచి అవకాశం ఉంటే చూడటానికి బామ క్యారెక్టర్ అని సరిపోతారు, లేదంటే అత్త క్యారెక్టర్కి బాగా సూట్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇంతసేపు టైం ఇచ్చి ఎన్నో విషయాలు తెలియజేశారు మాకు. సో చివరగా సప్తపది ఫ్యాన్స్ చాలామంది చూస్తూ ఉంటారు, ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ ప్రేక్షకులకి, ఈ 40 ఏళ్ళుగా సప్తపదిని ఆదరించి చూస్తున్న మీ అందరికీ నా నమస్సుమాంజలు. సో అదండి, సవిత మేడంతో ఒక చిన్న చిట్ చాట్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.